పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కానియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ఆమేన్.